హల్లెలూయా హల్లెలూయా. అందరికీ వందనాలు. ఈరోజు ప్రపంచమంతటా కూడా ఏ దినోత్సవం జరుపుకుంటున్నారు? ఏ దినోత్సవం జరుపుకుంటున్నారు? ఏడే మదర్స్ డే. మదర్స్ డే ఉంది. ఫాదర్స్ డే కూడా ఉందా? ఫాదర్స్ డే ఉందా? ఏడే ఎక్కువ బాగా చేస్తారు అందరూ? ఏడే బాగా చేస్తారు? మదర్స్ డే బాగా చేస్తారు. ఎందుకని? డాడీ మర్చిపోతారు, డాడీని మర్చిపోతారు. అందరూ కూడా డాడీని మర్చిపోతారు. ఎందుకని? అమ్మ అంటే 14 వాళ్ళతోనే ఉంటుంది, అన్ని కొనేసింది. డబ్బులు ఎవరు? డాడీ డబ్బులు కొనిచ్చేది ఎవరు? మమ్మీ. సో అందువల్ల మమ్మీ అంటే పిల్లలకి చాలా ఇష్టం. అందుకే హ్యాపీ మదర్స్ డే మమ్మీ అంటాడు వాడు. డాడీస్ డేని ఎవరు గుర్తుపెట్టుకోరు. ఏది ఏమైనప్పటికీ మనం ఈరోజు మర్చిపోం. ఎందుకంటే దేవుని బిడ్డలారా, మనల్ని సృష్టించినటువంటి సృష్టికర్త అంటే సృష్టికర్తకి జెండర్ లేదండి. సృష్టికర్తకి జెండర్ లేదు. విశ్వమును సృష్టించినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుడు, ఆయనే నీకు తల్లి, ఆయనే నీకు తండ్రి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అంటే తల్లి తండ్రి ఎవరు? సృష్టించినటువంటి సృష్టికర్త. నీకు నాకు అందరికి కూడా తండ్రి తల్లి ఎవరంటే సృష్టికర్త. మరి ఈ రోజున ప్రపంచమంతా కూడా మరి మదర్స్ డే అంటాం, మాతృత్వ దినోత్సవాన్ని మనం జరుపుకుంటూ ఉన్నాం. ఈ యొక్క పండగ మనకి ఏమి తెలియజేస్తుందంటే, ఒక తల్లిని ఏ విధంగా మనము సన్మానించాలి, ఒక తల్లిని ఏ విధంగా ఆనందపరచాలి, ఒక తల్లిని ఏ విధంగా గౌరవించాలి, ఒక తల్లి మాటను ఏ విధంగా మన యొక్క జీవితాల్లో పాటించాలో వాక్యం నేర్పుతూ ఉన్నది. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ తల్లి జన్మనిచ్చింది. నాకు జన్మించిన తల్లి ఉంది, మీకు జన్మించిన తల్లులు ఉన్నారు, ఈ పిల్లలు జన్మించిన తల్లులు కూడా ఉన్నారు. తల్లి పాత్ర చాలా క్లిష్టమైనటువంటిది. తండ్రి పాత్ర ఏకపాత్ర అభినయం లేకుండా, కానీ తల్లి పాత్రకు వచ్చేసరికి మోనో యాక్షన్ అంటే అన్ని యాక్షన్ ఒకలే చేసి చూపించాలి. సో ఈ జీవితంలో తల్లి అంటే మనము స్త్రీగా పిలుస్తూ ఉన్నాం. ఈ స్త్రీకి తల్లి అవ్వడానికి దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు. అంటే సృష్టికర్త సృష్టిని సృష్టించాడు. ఆ సృష్టికర్త పద్ధతిలోనే ఈ స్త్రీ కూడా సృష్టిని పునర్జీవం పోస్తూ ఉన్నది. సృష్టికి అంటే పిల్లలకి అంటూ, వారదారు పిల్లలకి అంటూ ఈ విధంగా సృష్టిని విస్తరింప చేస్తూ ఉన్నది. సృష్టి ప్రారంభములో దేవుడు ఏమని ఆదామును ఆశీర్వదించాడంటే, ఏమని ఆశీర్వదించాడు? బీ ఫ్రూట్ఫుల్ అండ్ మల్టిప్లై అన్నారు. ఆదికాండం చూడండి. మీరు ఫలించి, దేవుడు మొదటి అధ్యాయం అండి, ఆదికాండం మొదటి అధ్యాయం 21లో వచ్చింది. దేవుడు వారిని ఆశీర్వదించిను ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. దేవునికి స్తోత్రం. దేవుడు మరి పురుషుణ్ణి స్త్రీని సృష్టించిన తర్వాత ఎలా సృష్టించాడని 27వ వచనం చూడండి. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను. దేవునికి స్తోత్రం. దేవుడే స్త్రీ పురుషులను సృష్టించాడు. ఇప్పుడు ఏం చెప్తున్నాడు? వారితో ఒక ఆశీర్వాదాన్ని ఇస్తూ ఉన్నాడు. దేవుడు వారిని ఆశీర్వదించిన ఎలాగా? మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకోమన్నాడు. అంటే ఇక్కడ దేవుని యొక్క ఆశీర్వాదం ఫలము అంటే దాంట్లో ఏముండాలి? ఆ యొక్క ఫలాలు ఫలించాలి, ఆ ఫలించడంలో డెవలప్మెంట్ ఉండాలి,
అభివృద్ధి పొందడం అంటే ఏంటి? డెవలప్మెంట్ ఉండాలి. ఫలించడం అంటే ఫ్రూట్స్ రావాలి, ఫలితాలు రావాలి, అభివృద్ధి ఉండాలి, విస్తరించాలి. అంటే యు హావ్ టు స్ప్రెడ్. అంటే నీ యొక్క నీ యొక్క సంతానాన్ని నీవు విస్తరించాలి. దేవుడు మన ఒక చెట్లను తోటలేస్తామండి. మనం అందరం కూడా పండ్ల తోటలు వేస్తాం. మామిడి తోట వేసాం అనుకోండి, అది యొక్క మామిడి తోట మనకి ఏమి ఇవ్వాలి? మామిడి పండ్లు ఇవ్వాలి. ఆ ఫలాల వల్ల మనమేమవ్వాలి? అభివృద్ధి చెందాలి. ఆ తోటలో వచ్చేటువంటి ఫలాల వలన మనం అభివృద్ధి చెందాలి. అభివృద్ధి చెందుతూ ఆ మామిడి తోట ఇంకొక మామిడి తోటను మనము వేయాలి. ఇది విస్తరించడం. అంటే ఒక రైతు ఈ విధంగా తన పంటను, తన వ్యవసాయాన్ని విస్తరించు ఉంటాడు. సో అలాగే ఒక తల్లి కూడా ఫస్ట్ షీ షుడ్ బి ఫ్రూట్ఫుల్. ఫలించాలి అంటే క్రీస్తుతో అంటు కట్టబడి ఉండాలి. దేవునికి స్తోత్రం. ఏ తల్లైనా ఫలించాలి అంటే క్రీస్తుతో అంటు కట్టబడి ఉండాలి. నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరని వాక్యం సెలవిస్తూ ఉన్నది. అందుకే నాలో ఫలింపని ప్రతి తీగ కూడా తీయబడి అగ్నిలో పారవేయబడుతుంది. అలాగే ఈ తల్లికి యూదులు స్త్రీలను ఏ విధంగా చూసేవాళ్ళంటే బానిసల్లాగా చూసేవాడు. పిల్లల్ని కూడా బానిసల్లాగా చూసేవాడు. యూదా సంప్రదాయంలో, జూయిష్ ట్రెడిషన్ లో పిల్లల్ని ఎలాంటి గుర్తింపు ఉండదండి. పిల్లలకి స్త్రీలకి ఎలాంటి గుర్తింపు ఉండదు. కానీ యేసు ప్రభు వారు స్త్రీని, పిల్లల్ని, పురుషుని అందరినీ కూడా సమానంగా చూడాలని ప్రపంచానికి నేర్పించారు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే స్త్రీకి చాలా సముచితమైనటువంటి స్థానము సంఘములో దేవుడు కల్పించాడు. ఎందుకంటే మరి మనమందరం కూడా ఒక తల్లి బిడ్డలాగా ఉన్నాం. మనందరికి కూడా తండ్రి ఒకడే, తల్లి ఒకరే. తల్లులు ఇక్కడ భూమి మీద వేరైనా కానీ మనం సృజించిన వాడు ఒకడే. కాబట్టి ఈ తల్లి ఫలించాలి. ఏ స్త్రీ అయితే పిల్లని కనకుండా ఉంటుందో ఆమెను శాపగ్రస్తురాలుగా పరిగణించేటువంటిది యోధా సంప్రదాయం. అంటే పిల్లలు కనకపోతే వీళ్ళకి ఏదో శాపం వచ్చింది, పాపం చేశారు, కీడు వల్ల అయిపోయింది, అందుకే వాళ్ళకి పిల్లలు కొట్టలేదు, గొడ్రాలు నిలిపిందని కీడు మాటలు. ఎలిజబెత్ అమ్మను కూడా గొడ్రాలైనటువంటి ఆమె వాక్యంలో చెప్తుంది. అవునా కదా? పిల్లలు లేరు, పిల్లలకు వచ్చేసింది. అలాగే జకరయ్య భార్య కూడా అంతే. జకరయ్య భార్య ఈ విషయంలో ఎన్ని విషయాల్లో మనము ఆలోచించినట్లయితే ఏమి తెలుస్తుందంటే పిల్లలు లేకపోతే ఆ బాధ వేరు. పిల్లలు లేకపోతే పాత నిబంధన కాలంలో శాపగ్రస్తులుగా ట్రీట్ చేశారు. మరి ఈ యొక్క పిల్లల్ని ఎవరిస్తున్నారు అంటే దేవుడే ఇస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఈ యొక్క స్త్రీ పురుషుల్ని దేవుడు ఏర్పాటు చేసుకుని దేవుడు వారికి సంతానాన్ని ఇస్తూ ఉన్నాడు. భూమి మీద ఈ సంతానాన్ని మీరు ఫలింప చేయండి, మీ పిల్లల్ని కనండి అన్నాడు. ఆయన ఫలించమన్నాడు, అభివృద్ధి చేయమన్నాడు, వాళ్ళని విస్తరింప చేయమన్నాడు. అబ్రహామును ఏమని ఆశీర్వదించాడు దేవుడు? నీ సంతానము సముద్రపు ఇసుకరేణి వలె ఉంటది అని చెప్పేసి దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు. అబ్రహాముకు పిల్లలు లేనప్పుడు వృద్ధాప్యంలో సారా నవ్వింది, నీ పిల్లలు పుడతారంటే. అంటే దేవుని పిల్లారా, అంటే వయసు ఊడిపోయిన తర్వాత ఇక పిల్లలు పుట్టడము అసంభవం. కానీ దేవునికి సమస్తము సాధ్యము. ఈ రోజున పిల్లలు ఉన్నటువంటి తల్లులు ఆనందంగా ఉంటారు. ఒక సహోదరి నాతో ఒక విషయాన్ని షేర్ చేసుకున్నాను. ఏంటంటే పిల్లలు లేరు, అత్తగారింట్లో లేనిపోయినటువంటి గొడవ, భార్యాభర్తలు ఇద్దరు టెస్ట్ చేయించుకున్నారు. అందరూ కూడా జనరల్గా ఎవరు ప్రాబ్లం అంటారు? భార్య ప్రాబ్లం అంటారు. అయితే సహోదరుడికి ప్రాబ్లం. అయితే తల్లిదండ్రులకి ఏం చేయగలరు? భార్యాభర్తలు ఇద్దరు కూడా మరి IVF అన్ని చాలా ట్రై చేశారు. పేరుకి చాలా డబ్బు ఖర్చు పెట్టారు, లక్షల్లో ఖర్చు పెట్టారు, పేరైపోయింది. ఆ పిల్లలు లేనటువంటి ఆ బాధను భరించలేక ఆ సహోదరి ఏం చేసిందంటే ఒక అమ్మాయిని దత్తత తీసుకున్నారు. ఈ అమ్మాయిని ఎప్పుడైతే దత్తత తీసుకున్నారో వాళ్ళ అత్తమామలు, అంటే ఈ సహోదరికి ఒక తమ్ముడు ఉన్నాడు, వాళ్ళకి పిల్లలు ఉన్నారు. ఈ అమ్మాయి దత్తత తీసుకుంటే దత్తత తీసుకున్న పిల్లల విధంగా
చిన్న కొడుకు పిల్లలు ఈ విధంగా చూడడం ప్రారంభించారు. ఆ సహోదరి వేదన అసలు అంతా ఇంకా కాదు, అయ్యగారు నా పిల్లలు లేరు, కానీ మా ఇంట్లో చూస్తే నా ఈ పాపను ఎవరు ఎత్తుకోరు, బాగోపోయిన ఎవరు పట్టించుకోరు, కానీ అలా కొడుకు పిల్లలు అయితే చిన్న కొడుకు పిల్లలు బాగా చూసుకుంటారు, ఎత్తుకుంటారు, అన్ని చూస్తారు, బయటకు వెళ్తారు, కానీ నా పాప ఒంటరి అయిపోయింది అయ్యగారు అని దుఃఖముతో, చాలా దుఃఖముతో ప్రార్థన చేయండి అయ్యగారు అని. దేవుళ్ళారా, అంటే కొన్నిసార్లు గర్భఫలము లేకుండా ఉండడం కూడా ఇది దేవుని చిత్తం అవ్వచ్చు, దాన్ని కూడా మనము ఆలోచించాలి. ఎందుకంటే దేవుడు ఏది ఇవ్వాలో దాన్ని ఇస్తాడు, దేన్ని ఇవ్వకూడదు దాన్ని ఇవ్వడు. కొన్నిసార్లు దేవుడు ఇచ్చేంత కూడా దేవుడు యుద్ధం చేస్తాం, మాకు ఇచ్చిన తర్వాత ప్రభా నా వద్దు ప్రభా అంట, కుదరదు. నేను బ్లింకిట్లో ఒక ఆర్డర్ పెట్టాను, ఏదో ఆడుతూ పాటలో ఒక ఆర్డర్ పెట్టాను, దాన్ని క్యాన్సిల్ చేయడానికి చాలా ట్రై చేశాను, అవ్వట్లేదు. అలా క్లిక్ చేసేది లేదో ఆల్రెడీ ఎవరు ఆర్డర్ ఇస్ ఆన్ ద వే అని వచ్చి మెసేజ్ క్యాన్సిల్ చేయడానికి ఆర్డర్ అయిపోయింది. దాన్ని ఆర్డర్ చేసింది ఎవరు? నేనే. క్యాన్సిల్ చేయడానికి అవ్వట్లేదు. ఈ విధంగా కొన్నిసార్లు మన జీవితాల్లో కూడా దేవుని అడుగుతాం, ప్రభు నీవు ప్రభు నువ్వు ఇస్తేనే కానీ నెలను ప్రభు అంటాం, కానీ ఆయన ఇస్తానికి రెడీ అయినప్పుడు వద్దు ప్రభు వద్దు ప్రభు అంటా ఉంటాం. ఏది ఇవ్వాలి దేవుని అడగాలి, దేవుని చిత్తానికి మనం లోపడాలి, అంతేగాని నువ్వు ఇవ్వు ప్రభు అని చేయకూడదు. ప్రభు ఆశపడుతున్నా, నీ చిత్తం ఏంటో నాకు తెలియచేయ ప్రభు అని ప్రార్థన చేయాలి. తల్లులు ఏం చేస్తారంటే పిల్లలు లేనప్పుడు ప్రభు నా పిల్లలు కావాలంటే, ఇద్దరు ఆడపిల్లలు పుడితే ఇంకో అబ్బాయి కోసం ప్రార్థన చేస్తారు. మా సహోదరుడు ఉన్నాడు, మా అన్నయ్య, వాడు కూడా అది చేశారు. ఎందుకంటే మగ పిల్లల వాడు లేని లోటు కూడా ఈ రోజుల్లో చాలా మంది. ఇంతకుముందు పాత రోజులు చూసినట్లయితే ఒక తల్లికి దాదాపు 17 మంది ఆడపిల్లలు పుట్టారు. ఎంతమంది? అయినా మగపిల్లడు పుడతాడని చెప్పి ఎదురు చూస్తూ 18వ వాడు మగపిల్లడు పుట్టాడు. దేవుడి స్తోత్రం. ఎందుకు చెప్తున్నానంటే లోటు లేని సంతానం, అమ్మాయి అబ్బాయి, ఇద్దరిని కూడా ప్రేమగా చూసుకుంటాం. అయితే ఈ రోజుల్లో అమ్మాయిలు ఉన్న వాళ్ళందరూ కూడా మాకు అమ్మాయిలు ఉన్నారంటున్నారు, అబ్బాయిలు ఉన్న మాకు అబ్బాయిలు ఉన్నారంటున్నారు, ఇద్దరు ఉన్న వాళ్ళని ఇద్దరిని పెంచలేకపోతున్నారు. సో ఈ విధంగా సమాజంలో క్లాషెస్ వస్తూ ఉన్నాయి. కానీ తల్లి కాక ముందు చేసిన ప్రార్థన, పిల్లలు లేనప్పుడు నువ్వు ఏ విధంగా ప్రార్థన చేశావో పిల్లలు పుట్టిన తర్వాత కూడా ఆ ప్రార్థన నువ్వు విరమించకూడదు. నువ్వే అడిగావు కదా, ఇచ్చినప్పుడు వాళ్ళకి పెంచే బాధ్యత ఎవరిది? నీదా దేవుడిదా? నీదా దేవుడిదా? కన్నావు కాబట్టి వాడికి అన్నం పెట్టాలి, చదివించాలి, ఉద్యోగం వచ్చేలా చేయాలి, పెళ్లి చేయాలి, వాడిని ఒక కుటుంబం ఏర్పాటు చేయాలి. ఎన్ని బాధ్యతలు తల్లిదండ్రులు తీసుకోకుండా ఈ రోజులు ఏం చేస్తున్నారు? కంటమైతే కంటున్నారు, స్కూల్ మీదకి వచ్చేసరికి కట్టలేము, మరి సరేనా బట్టలు కొనలేము. ఈ రోజుల్లో పిల్లలకి మరే బాబు డబ్బులు లేవరంటే వాడు వింటాడా? ఏంటో నువ్వు కొట్టావా కొనవా అని చెప్పేసి వాడు అడ్డం తిరుగుతాడు. కొనేంతవరకు వాడు పట్టు వేడవాడు. ఈ విధంగా పిల్లలు ఈ విధంగా ఉన్నారు, తల్లిదండ్రులు ఆ విధంగా ఉన్నారు. ఇప్పుడు ఏమి జరగాలి? ఈ తల్లుల దినోత్సవం రోజున ఏమి జరగాలి అంటే ఒక తీర్మానం చేసుకోవాలి. దేవుడు ఇచ్చిన పిల్లలను నేను దేవుని మార్గములో పెంచుతానని ప్రతి ఒక్క తల్లి తండ్రి ఏం చేయాలి? తీర్మానం చేసుకోవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందరూ గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. యెషయా గ్రంథము 66వ అధ్యాయం 11వ వచనం చూడండి. యెషయా గ్రంథము 66వ అధ్యాయం వెరీ గుడ్. మన తెలుగు అమ్మాయి చదువుతుంది. ఒకరి తల్లి వాడిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించేదను. దేవునికి స్తోత్రం. ఒకరి తల్లి వాడిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించేదను. అంటే దేవుడు ఒక తల్లిగా ఒక తండ్రిగా నీ యొక్క పరిస్థితి చూసి నిన్ను
ఆదరిస్తానంటున్నాడు. మన యొక్క స్థితిగతులను ఎరిగేటువంటి దేవుడు మనం దీనదశలో ఉన్నప్పుడు, దుఃఖములో ఉన్నప్పుడు, వేదనలో ఉన్నప్పుడు, నాయనా నీ తల్లి నీకు జన్మనిచ్చింది, తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను, చూడును నా అరచేతులను నిన్ను చెక్కి ఉన్నాను. ప్రభు ఎక్కడ చెక్కాడంట? అరచేతుల్లో చెక్కాడు. చూడు నా అరచేతుల్లో నిన్ను చెక్కి ఉన్నాను. నీ తల్లైనా మర్చిపోతే నీ తండ్రి అయినా మర్చిపోతాడు, కానీ నేను నిన్ను మర్చిపోను. నేను నిన్ను మర్చిపోను. ఒకని తల్లి అంటే నీ యొక్క జీవితంలో వచ్చే శోధనను దేవుడు చూసి నిన్ను ఆదరించాలని, కనికరించాలని, నీ మీద తన వాత్సల్యతను చూపించాలని దేవుడు ఎప్పుడు కూడా ఎదురు చూస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఇది అందరిని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ స్త్రీ లేదు, పురుషుడు లేదు. ఎందుకంటే ఒక తల్లిలా లాలించేది ఆయనే, నిన్ను పోషించేది ఆయనే. ఈ రోజున స్త్రీ అయినా పురుషుడైనా నీ జీవితంలో శోధనలు ఎదుర్కొంటున్నప్పుడు నీకు ఆదరణ కలిగించేది దేవుడు ఒక్కడే. నా బాధల్లో నెమ్మదినిచ్చేది ఏమిటి? దేవా నీ వాక్యము. దేవునికి స్తోత్రం. కీర్తనాకారుడు అంటాడు, నా బాధల్లో నెమ్మదినిచ్చేది నీ వాక్యము. తల్లి కుండునా నీ ప్రేమ కన్న తండ్రి. ఈ పాటలు కదా, ఈ పాటలో ఒక్క దేవుడు ఏం పాడి, తల్లి కూడదా తండ్రికి కూడదా ఈ ప్రేమ? ఎవరికొంటది? ఎవరికొంటది? సృష్టించినటువంటి సృష్టికర్తకే ఉంటుంది. ఇక్కడ ఒకరి తల్లి ఏ విధంగా వాడిని ఆదరిస్తుందో ఆ విధంగా నేను మిమ్మల్ని ఆదరిస్తాను. అంతేగాని తల్లి పిల్లవాడు పెరుగుతున్నప్పుడు కూడా ఈ తల్లిదండ్రులే శాశ్వతం అనుకుని అసలైనటువంటి ఆ తండ్రిని మర్చిపోతాడు, జీవమునిచ్చినటువంటి తండ్రిని మర్చిపోతాడు. ఈ తల్లిదండ్రులు ఏ విధంగా ఆదరిస్తున్నా అదే విధంగా నేను ఆదరిస్తాను ఆయన అని దేవుడు మనందరినీ కూడా పిలుస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ విధంగా దేవుడే ఒక తల్లిలాగా, దేవుడే ఒక తండ్రిలాగా, అంటే రెండు ఆయనే, మనకి రెండు ఆయనే. భూమి మీద ఈ తల్లిదండ్రులను మనకి ఇచ్చి ఉన్నాడు. ఈ తల్లిదండ్రులు వారి యొక్క జీవితంలో పిల్లల్ని పెంచే విషయంలో, పిల్లలు వారి మాట వినే విషయంలో కొన్ని నియమాలు దేవుడు మనకు ఏర్పాటు చేసి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నిర్గమకాండము 20వ అధ్యాయం చూడండి. నిర్గమకాండము 20వ అధ్యాయం అండి, 12వ వచనం. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడు అగునట్టు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఏం చేయాలి? తండ్రిని తల్లిని ఏమి చేయమని చెప్తుంది వాక్యము? సన్మానించుము అని వాక్యం చెప్తూ ఉన్నది. ప్రియదేవులారా, అంటే ఈ రోజుల్లో మనం చూసినట్లయితే ఇది ఒక కట్టడ, ఇది ఒక ఆజ్ఞ. దిస్ ఈస్ ఏ లా ఫ్రమ్ ద బైబుల్ దట్ యు షుడ్ ఆనర్ యువర్ పేరెంట్స్. అంటే నీకు ఆయుష్ కావాలి అంటే ఏమి చేయాలి? తల్లిని తండ్రిని ఏమి చేయాలండి? సన్మానించాలి. పిల్లలు అర్థమవుతుందా? 2020 చూడండి, సామెతల గ్రంథము 20వ అధ్యాయం 20వ వచనం. సామెతల గ్రంథము 20వ అధ్యాయము 20వ వచనం. వాక్యం తీయాలి. తన తండ్రినైనను తల్లినైనను దూషించు వారి దీపము కారు చీకటిలో ఆరిపోవును. ఎందుకంటే పిల్లలు అంటే పెద్దవాళ్ళతో అనుకుంటారు. మీ పిల్లలు కాదు కదా పాస్టర్, పిల్లలు చెప్తారు అనుకుంటున్నారు. అమలారా, ఇది పిల్లలకు సంబంధించింది కాదు, అందరికీ సంబంధించినటువంటి వాక్యం. నువ్వు పెద్దోడు అయ్యావని నీ తల్లి మర్చిపోతున్నావేమో, నువ్వు చిన్నోడు అని నీ తల్లిని మర్చిపోతున్నావేమో, కానీ ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే, అక్కడ నీ తండ్రిని నీ తల్లి నువ్వు దీర్ఘాయుష్మంతుడు అయినట్టు నీ తండ్రిని తల్లిని సన్మానించి మరి వాక్యం సెలవిస్తున్నది. ఇక్కడ
తన తల్లి నేరును తండ్రి నేరును దూషించు వారి దీపము కారు చీకటిలో ఆరిపోవు. చీకటి ఆరిపోను అనొచ్చు కదా. కారు చీకటిలో అంటే వీడి బ్రతుకుకి ఎలా ఉంటుందంటే గాఢాంధకారం లాగా ఉంటుంది. తల్లిదండ్రులను దూషించేటువంటి ఇది సమయము కాదు. ఎందుకంటే తల్లులు ఎంతో ప్రయాసపడి పిల్లల్ని పెంచినప్పుడు పిల్లలు వారి మాట విన్నప్పుడు బాధపడతారు. టీచర్లు లెసన్ చెప్పినప్పుడు పిల్లలు ఎగ్జామ్స్ లో సరిగా రాయిపోయినా హోంవర్క్ చేయకపోయినా టీచర్లు కూడా బాధగా ఉంటారు. ఎందుకంటే మరి ఈ రోజున ఈ పిల్లలు మాట వినకపోవడం వలన కుటుంబంలో శోధనలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. మరి అన్నిటికీ కూడా పరిష్కారం మనకు కావాలి కదా, పరిష్కారము కావాలి. సో ఇప్పుడు ఈ పిల్లలు ఏం చేయాలంటే తల్లిదండ్రుల మాట వినాలి. వింటే ఏముంటుంది, వాళ్ళకి సంతోషం ఉంటుంది. వినకపోతే సంతోషము ఉండదు. అందుకే మళ్ళీ ఒక వాక్యం చూడండి, సామెతల గ్రంథము 23-25 వచనం. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 25వ వచనం. నీ తల్లిదండ్రులను నీవు సంతోష పెట్టవలెను, నిన్ను కనిన తల్లిని ఆనందపరచవలెను. దేవునికి స్తోత్రం. నీ తల్లిదండ్రులు ఏం చేయాలి? సంతోష పెట్టాలి. లాస్య ఏం చేయాలి? సంతోష పెట్టాలి. నిన్ను కనిన తల్లిని ఆనందపరచవలెను. బిడ్డ ఏం చేయాలి? ఆనందపరచాలి. దేవునికి స్తోత్రం. నిన్ను కనిన తల్లిని ఆనందపరచాలి. ఈ పిల్లలు చిన్నప్పుడే ఉన్నప్పుడు, ఇప్పుడు మన మంజుశ్రీ ఉంది, ఆ పిల్లని చూస్తే వాళ్ళ అమ్మకి చాలా ఆనందం. అదే మంజుశ్రీ పెద్ద అయిన తర్వాత అంట్లో ఉన్నప్పుడు కానీ ఏదో పని చేయమన్నప్పుడు కానీ చేయకపోతే ఎలా ఉంటుంది? బాధగా ఉంటుంది. అంటే పిల్లల మాట విన్నప్పుడు తల్లిదండ్రులకి సంతోషం కలుగుతుంది. వాళ్ళ పిల్లలు ఏదన్నా విజయం సాధించారంటే ఆనందం కలుగుతుంది. ఇప్పుడు మనం క్రికెట్ లో చూస్తా ఉంటాం, వాళ్ళ కొడుకు క్రికెట్ మ్యాచ్ ఆడుతూ ఉంటే సెంచరీ చేశారంటే తండ్రి ఆ స్టేడియంలో ఆడియన్స్ మధ్య కూర్చుని ఏం చేస్తా ఉంటాడు? కీర్తనలు కూడా చేస్తూ ఉంటాడు. ఈ విధంగా ప్రియమైన అంటే తల్లిదండ్రులకు నిన్ను కనిన నీ తల్లిని నీ తల్లిదండ్రులను నీవు సంతోష పెట్టవలెను. అర్థమవుతుందా? ఆల్ చిల్డ్రన్ అందరూ కూడా గమనించాలి. నీ తల్లిదండ్రులను నీవు సంతోష పెట్టాలి. నిన్ను కనిన తల్లిని ఆనందపరచవలెను. ఎందుకు ఆనందపరచాలి? తల్లి ఎప్పుడు కూడా దుఃఖముతో ఉండకూడదు. తల్లి ఎలా ఉండాలంటే ఎలా ఉండాలి? రెక్కలాగా ఉండాలి. ఎందుకు రెక్కలాగా ఉండాలి? చిన్న కొడుకంటే ఎక్కువ ప్రేమ. చిన్న కొడుకంటే రెబ్కాకి ఏ ప్రేమ? చిన్న కొడుకంటే ఎక్కువ ప్రేమ. ఈ చిన్న కొడుకు మాట అంటాడు చిన్నప్పుడు ఇదంటే చాలా ప్రాణం తల్లికి. వీడు పెద్ద అయిన తర్వాత ఇద్దరే కొడుకులు, ఒక తల్లికి కూతురు కొడుకు. కూతురు పెళ్ళయింది, అత్తగారికి వెళ్ళిపోయింది. కొడుకుని చిన్నోడిని గారంగా పెంచుకుంది. వీడు మ్యారేజ్ చేసుకోడా, అమ్మ బాబు వదిలేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు తల్లికి ఆనందం ఉంటుందా దుఃఖం ఉంటుందా? దుఃఖమే, మిగిలేది దుఃఖమే. అప్పుడు వేదన పడతా ఉన్నది. ఒరే నీ కొరకు నేను ఎన్ని బాధలు పడ్డానురా, నువ్వు నన్ను చూసుకుని నా వృద్ధాప్యంలో చూసుకుంటావని. ఈ రోజుల్లో కొంతమంది కొడుకులు ఉన్నారు, తల్లులు ఎందుకు వాళ్ళ దగ్గర ఉంచుకుంటారు తెలుసా? పెన్షన్ కోసం వాళ్ళ దగ్గర ఉంచుకుంటారు. ఎందుకోసం? పెన్షన్ కోసం. పెన్షన్ కోసం తల్లి మీద వాళ్ళ దగ్గర ఉంచుకునే కొడుకులు ఉన్నారు. పంచుకుంటారు కొంతమంది కొడుకులు. అయితే పెన్షన్ వస్తుంది అనుకోండి, తల్లిని వీళ్ళ ఉన్న రోజులు వాళ్ళ ఉన్న రోజులు ఆ విధంగా కూడా చూస్తూ ఉన్నారు. కొంతమంది కొడుకులు తల్లిని ఖచ్చితంగా పెన్షన్ కోసం వాళ్ళ దగ్గర ఉంచుకుంటారు. ఈ అన్ని విషయాలు చూసినప్పుడు తల్లికి ఆనందం ఉండదా దుఃఖం ఉండదా? దుఃఖమే ఉంటుంది. కానీ తల్లి ప్రేమ నిజంగా తన దగ్గర ఏమీ లేకపోయినప్పటికీ కూడా, తినడానికి అన్నం లేకపోయినా కానీ ఆ గిన్నెలో ఉన్నటువంటి చివరి వెతుకులు కూడా తుడిసి గుడికి పెడుతుంటాను. సమస్తం ఊడ్చిపెట్టేస్తాను, ఉన్నదంతా బిడ్డలకు పెట్టి తాను స్పష్టపడుతుంది. అది తల్లి ప్రేమ. ఒకరి తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తాను. అంటే ఈ భూమి మీద నీ తల్లిదండ్రులు, వంద వ్యక్తులు అందరూ నిన్ను విడిచిపెట్టినా కానీ నేను నిన్ను విడిచిపెట్టాను. నేను మిమ్మల్ని అనాథులుగా విడిచిపెట్టను, మీ కొరకు ఒక ఆదరణకర్తను పంపిస్తాను. నేను ఒక స్టోరీ చదివాను. ఒక కుటుంబంలో భర్త మంచి ఉద్యోగం చేస్తున్నాడు. మంచి ఉద్యోగం చేస్తుంటే అనుకోకుండా
వాళ్ళు చాలా సంతోషంగా జీవిస్తూ ఉన్నారండి, చాలా హ్యాపీ ఫ్యామిలీ. అలాంటి ఫ్యామిలీలో ఒక్కసారి భర్త మంచి ఉద్యోగం చేసి ఉద్యోగం పోయింది. ఉద్యోగం పోయేసరికి వాళ్ళ పిల్లలకి ఫీజు కట్టలేకపోతున్నారు. ఉద్యోగం లేదు, భర్త బాధపడిపోతున్నారు. పిల్లలు ఫీజు కట్టలేదు, పిల్లలు బాధపడిపోతున్నారు. ఇంకా ఇంకెవరు లేరు, భార్య ఒకటే కుటుంబ యజమానులు. ఆలోచించి నా భర్త బాధపడిపోతున్నారు, పిల్లలు ఏడుస్తున్నారు, ఫీజు కట్టి స్కూల్కి పెడతలేదు, నేనేమి చేయాలని ఆలోచించి ధైర్యంతో తన దగ్గర ఉన్నదాంతో చిన్న బిజినెస్ స్టార్ట్ చేయడం ప్రారంభించింది. చిన్న అంటే ఒంటరిగా ప్రారంభించినటువంటి ఆ బిజినెస్ దాదాపుగా 100 రకాల ప్రొడక్ట్స్, 100 రకాల వస్తువులు తయారు చేసి అమ్మే విధంగా అంతటి పెద్ద బిజినెస్ అయిపోయింది. ఆమె చెప్పిన సక్సెస్ స్టోరీలో ఇది నా పరిస్థితి, ఏ విధంగా నా భర్త సహకారం, నా పిల్లల సహకారం లేదు, దీనదశలో నేను బిజినెస్ స్టార్ట్ చేస్తే దేవుడు నాకు ఎంతో తోడుగా ఉండి ఈ రోజున ఒక ఎంటర్ప్రీనర్ గా నన్ను దేవుడు తయారు చేసేది సంతోషపడి. దేవుడు ఎట్లారా ఈ విధంగా తల్లి అంటే తండ్రి కంటే కూడా తల్లి పాత్ర చాలా ప్రాముఖ్యమైనటువంటిది. లెమూయేలు తల్లి ఏమని చెప్పింది కొడుక్కి, నాయనా నీ మనసు ఎవరికి ఇవ్వద్దండి, లోకంలో ఉన్నటువంటి స్త్రీలకు ఇవ్వద్దు, ఇంకా దేనికి ఇవ్వద్దండి, మద్యానికి కూడా ఇవ్వద్దు, నేను ద్రాక్షరసాన్ని కూడా నువ్వు అలవాటు పడొద్దని తల్లి కొడుకు నేర్పింది. సో ఈ విధంగా నేర్పింది కాబట్టి లెమూయేలు సూక్తులు సామెతల గ్రంథంలో రాయబడి ఉన్నాయి. లెమూయేలు తెలిసినటువంటి సూక్తులన్నీ కూడా ఇక్కడ మనం 30వ అధ్యాయంలో చదువుతాం. ఇదేం పెట్టారా, ఈ విషయాలన్నీ కూడా ఆమె కొడుక్కి నేర్పింది కాబట్టి కొడుకు 31వ అధ్యాయం అండి. సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో రాజైన లెమూయేలు మాటలు అతని తల్లి అతనికి ఉపదేశించిన దేవోక్తి 31వ అధ్యాయం. నా కుమారుడా నేనేమందును, నేను కన్న కుమారుడా నేను ఏమందును, నా మ్రొక్కులు మ్రొక్కి కనిన కుమారుడా నేను ఏమందును, నీ బలమును స్త్రీలకియ్యకుము, రాజులను నశింపచేయి స్త్రీలతో సహవాసము చేయకుము, ద్రాక్షారసము త్రాగుట రాజులకు తగదు, లెమూయేలు అది రాజులకు తగదు, మద్యపానాసక్తి అధికారులకు తగదు. దేవుడిలారా కొడుక్కి మరి ఈ విషయాలన్నీ కూడా తల్లి నేర్పించింది. నేను ఎన్నో మొక్కుబళ్ళు మొక్కి కనిన కుమారుడా నీ బలమును స్త్రీలకి ఇవ్వు, ద్రాక్షరసం త్రాగడానికి కూడా ఇవ్వద్దు అని చెప్తున్నాడు. మరి ఇవన్నీ విషయాలు ఎవరు నేర్పాలి అంటే తల్లి నేర్పాలి. పిల్లలకి సిగ్గుపడతారు కొంతమంది. సినిమా చూస్తున్నప్పుడు తల్లి కొడుకు కూతురు భర్త అందరూ కలిసి హాయిగా చప్పట్లు కూడా చూస్తూ ఉంటారు. సినిమా చూసినప్పుడు వాళ్ళకి సిగ్గుండదు. ఎందుకంటే సినిమాలో ఉన్నదంతా కూడా అన్ని చూడదగ్గవి కాదు. సినిమాలు అన్ని కూడా చూడదగ్గవి కావు, చూడకూడనివి కూడా ఉన్నాయి. వీళ్ళందరూ కూడా హ్యాపీగా నా 8 కళ్ళు వేసుకుని, 8 కళ్ళు ఏంటి అంతే 4 రోజులు 8 కళ్ళు వేసుకుని హాయిగా చూస్తూ ఉంటారు అతుక్కుపోయి. ఏది చూడాలో అదే చూడాలి, ఏది చూడకూడదో అది చూడకూడదు, ఏది చెయ్యాలో నేర్పాలి, ఏది చూడాలి, ఏది చదవాలో చెప్పాలి, ఏమి చేయకూడదు ఎవరు నేర్పాలి? తల్లిదండ్రులే మొదటి గురువులు, ప్రథమ గురువులు పిల్లలకి నేర్పాలి. వాడు తప్పు చేస్తే వాడిని మందలించాలి, అవసరమైతే కొట్టాలి, దండించాలి, గద్దించాలి. వాళ్ళ ట్రాక్ లోకి వచ్చేంత వరకు కూడా వాడిని గద్దించాలి. వాడిని వాక్యం చెప్తుంది కదా, బెత్తం వాడమని చెప్తుంది. బెత్తం వాడిన తండ్రి వాడికి కీడు చేస్తారు. సో కీడు చేసేటువంటి తల్లిదండ్రులుగా ఈ రోజున మనము మిగలకూడదని వాక్యం సెలవిస్తున్నది. లెమూయేలు తల్లి ఒక రాజుగారి తల్లి కొడుకు చెప్తుంటే మనమందరం కూడా మన పిల్లలకి మంచి విషయాలు నేర్పించాలి. నేర్పించకపోతే వాళ్ళు దారి తప్పిపోతారు. ఎందుకంటే ఎందుకు ఇక్కడ నీ బలమును స్త్రీలకి ఇవ్వము అంది. ఈ రోజుల్లో ఎందుకని కొడుకులందరూ కూడా తల్లిని దూరం అయిపోతున్నారు?
నీ బలమును స్త్రీలకు ఇయ్యము అంటే ఈ యొక్క జీవన పోరాటములు, ఈ యొక్క జీవిత విధానములు, ఆకర్షణలు. మొదట ఆకర్షణ ఉంటుంది, రెండోసారి సంఘర్షణ ఉంటుంది. అట్రాక్షన్, డిస్ట్రాక్షన్. అట్రాక్షన్, డిస్ట్రాక్షన్ అక్కడ. సో ఇక్కడ దేవుని బిడ్డలారా, ఆకర్షణ, సంఘర్షణ రెండు మాటలు వాడాను. పెళ్లి కాక ముందు ఆకర్షణ, పెళ్ళైన తర్వాత సంఘర్షణ అంటే యుద్ధం. సో ఈ విధంగా జీవితం దీని కూడా ఎవరు నేర్పాలి? తల్లి నేర్పాలి కొడుక్కి. నాయన ఆల్రెడీ సార్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ నువ్వు చెప్తున్నావు కదా, మీకు చెప్తున్నావు కదా, ఆ అమ్మాయి కూడా మీ అక్కలంటిదేరా, ఈ అమ్మాయి కూడా మీ చెల్లెంటిదేరా. వాళ్ళు ఏమి నువ్వు బూతులాడకూడదు, ర్యాగింగ్ చేయకూడదు, డ్రగ్స్ ఇవ్వకూడదు, వాళ్ళతో పాడు మాటలు మాట్లాడకూడదు అని తల్లి చెప్పాలి. తల్లి ఎందుకని తల్లితో కొడుకు సానుకూలంగా ఉంటాడు, తండ్రితో ఉండలేడు. తండ్రి గర్జించు సింహం, తండ్రిని చూస్తే వాళ్ళ డాడీ వచ్చేస్తారు, పరిగెత్తేస్తారు వాళ్ళు. ఎవరు? అమ్మ దొంగే, పిల్లల దొంగలే. ఎందుకని? పిల్లలు ఏం చేస్తున్నారు? తల్లి కప్పేస్తుంది. పెద్ద దొంగ ఎవరు? తల్లి. చిన్న దొంగలు పిల్లలు. ఇది కూడా పాపమే, ఇది కూడా పాపమే. ఎందుకని? తండ్రి ఉన్నా లేకపోయినా పిల్లలు ఏం చేయాలి అది చేయాలి, అవునా కదా? ఎందుకని వాళ్ళని వెనకేసుకుని పొరపాటు రావడం మన పిల్లల్ని. ఈ రోజుల్లో పిల్లలు తల్లిదండ్రులు చిన్నప్పుడు ఎంకరేజ్ చేస్తారు, సినిమాలకు వెళ్తాన్ని ఎంకరేజ్ చేస్తారు, గేమ్స్కి వెళ్తాన్ని ఎంకరేజ్ చేస్తా ఉంటారు, డాన్స్కి వెళ్తారు, అన్నిటికీ వెళ్తాన్ని ఎంకరేజ్ చేయడం తప్పలేదు. కానీ వాళ్ళు ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారు, మీ కళ్ళు ఎక్కడ ఉండాలి? ఆ పిల్లల మీద ఉండాలి. దేవునికి స్తోత్రాలు. యూ షుడ్ ఫోకస్ ఆన్ యువర్ చైల్డ్. పిల్లల్ని మనం వదిలేసేవనుకోండి, వాడు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తాడు. తల్లి తండ్రి ఇప్పుడు పార్క్ వెళ్ళినప్పుడు నేను చూస్తున్నాను, కొన్నిసార్లు నా సిచ్యువేషన్ కూడా అదే, అబద్ధం ఆడకూడదు, నేను ఫోన్ లో బిజీగా ఉంటాను, మా ఆవిడ కూడా ఫోన్ లో బిజీగా ఉంటది, పిల్లలు ఏం చేస్తున్నారు కనిపెట్టలేము. ఇది పాపము. దేవుడిచ్చిన పిల్లలు, దేవుడిచ్చినటువంటి పిల్లలు వెంటనే వాళ్ళు ఎక్కడ ఉన్నారని చెప్పేసి మళ్ళీ నా మైండ్ డైవర్ట్ చేసుకుంటాను. ఎంత బిజీగా ఉన్నా కానీ నా కళ్ళు అక్కడే ఉంటాయి. దేవుడు ఇంకా అలాంటి గుణాన్ని ఇచ్చాడు. దేవుడి స్తోత్రం. ఎందుకంటే వాళ్ళు మనం అబ్జర్వ్ చేయాలి, మనం లేవని కూడా వాళ్ళు డిఫరెంట్ గా బిహేవ్ చేస్తూ ఉంటారు. సో ఈ రోజుల్లో సమాజం చెడిపోకుండా ఉండాలి అంటే, యాసిడ్ తో దాడులు జరగకుండా, మర్డర్లు జరగకుండా, మానభంగాలు జరగకుండా ఉండాలంటే తల్లి కొడుక్కి కత్తి పట్టుకోవడం నేర్పకూడదు, యాసిడ్ పట్టుకోవడం నేర్పకూడదు. ఏమి నేర్పాలంటే ప్రేమను నేర్పాలి తల్లి. ఈ తల్లి ప్రేమను నేర్పాలి అంటే కుటుంబంలో శాంతి సమాధానం ఉండాలి. పిల్లలు ఈ రోజుల్లో తల్లి ప్రేమ లేక, తండ్రి ప్రేమ లేక పరాయి స్త్రీ ప్రేమ కోరుకుంటున్నారు. పెళ్ళైన వాడు ఇంకో స్త్రీ ప్రేమ కోరుకుంటాడు. ఎందుకని? అది అట్రాక్షన్. చెప్పాను కదా, వాడు రోగం. అది బైబిల్ ఏం చెప్తుంది? ఒక పురుషునికి ఒక భార్య అని చెప్తుంది. సో అందుకే యేసుప్రభు వారు ఏమన్నారు? మీరు అందరూ కూడా పాపం చేసిన వాళ్ళే, ఇంకా ఆమె పాపం చేసినని చెప్పేసి ఆ గురించి ఎందుకు మాట్లాడతారని చెప్పేసి హెచ్చరించారు. ఈ రోజున సమాజం చెడిపోతుందంటే కళ్ళు చెడిపోయాయి. ఏం చెడిపోయాయి? మొదట కళ్ళు చెడిపోయాయి. కాబట్టి కళ్ళు చెడిపోయినప్పుడు మనసు చెడిపోతుంది, మనసు చెడిపోయినప్పుడు మంచి చెడిపోతుంది. నీ కళ్ళు తేటగా ఉంటే చూసేది తేటగా కనపడుతుంది. తేటగా కనపడబడేది మంచా చెడా అని నువ్వు గ్రహిస్తావు. సో ఈ విధంగా అప్పుడు దేవుని ఇట్లా తల్లుల గురించి మాట్లాడుతూ ఇక్కడ నీ పిల్లలు నిన్నేమని పిలుస్తారని చెప్పాను? ధన్యురాలని పిలుస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఎందుకంటే పిల్లల కోసం, కుటుంబం కోసం ఉదయాన్నే లేచి తాను అందరూ పడుకున్న తర్వాత పడుకుంటూ ఎంతో త్యాగం చేసేటువంటిది తల్లి. కొన్నిసార్లు తండ్రులు బతికిస్తారు పని చేయాలంటే, తల్లికి తప్పదు. వాడు పక్కలో 1 చేసినా 2 చేసినా 2 చేసినా ఏం చేసినా లేచి క్లీన్ చేస్తాం. ఆ ఓపికకి నేను సెల్యూట్ చేయొచ్చు. నిజంగా ఆ ఓపికకి మనం వాళ్ళకి సెల్యూట్ చేయొచ్చు. ఎందుకంటే అంత ఓర్పు సహనము ఉండాలి, ఉండకూడదు. ఈ రోజుల్లో నేను చిన్నపిల్లలతో ఉన్నటువంటి తల్లులు చూసి వాళ్ళకి ఆ సహనం లేదు.
వాళ్ళకి ఆ సహనం లేదు. పిల్లలైతే పుట్టారు, నాన్న ఓర్పు లేదు, సహనం లేదు. వాడు ట్యూబ్కి వెళ్ళాడు అనుకోండి, వాళ్ళ ఆయన పిలిచి ఏమండి అని అక్కడ చూడండి అని. దిస్ ఇస్ న్యూ ట్రెండ్. అర్థమైందా? గత కొంతకాలం వరకు భార్య చేసింది, ఇప్పుడు ఎవరు చేయాలి? భర్త చేయాలి. పొరపాటు డైపర్ మర్చిపోతే సంగతి ఎవరు? డ్యూటీ ఎవరిది? భర్తది. ఇప్పుడు ఈ ట్రెండ్ నడుస్తుందండి. వాడు ఏడుస్తున్నాడు అనుకోండి, మమ్మీ సెల్ ఫోన్ చాలా బిజీగా ఉంటుంది. ఓ తల్లంట ఫోన్ మాట్లాడుతూ కొడుకు ఏడుకనే తీసుకెళ్లి ఫ్రిడ్జ్ లో పెట్టి డోర్ వేసేసి, ఇంతకుముందు కూడా చెప్పాను న్యూస్ లో. ఇలా ఉంటుంది. తల్లి వంట చేస్తుందో తెలియదు, 12 అయినా 1 గంట కానీ కొంతమంది తల్లు చెవిలో ఫోన్ ఉంటుంది. కిచెన్ లోకి వెళ్తే ఏముండదు, వంట పాత్రలు ఖాళీగా ఉంటుంది. పరిస్థితి చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను మాట్లాడే ప్రతి ఒక్క మాట ప్రాక్టికల్ గా ఉంది. ఈ రోజున యథార్థంగా ప్రాక్టికల్ గా ఉంది. అంటే మనం ఒక తల్లున్నా, ఇద్దరు తల్లున్నా, ముగ్గురు తల్లున్నా, మరి దేవుడు చెప్తున్న వాక్యము గుర్తు చేయాల్సిన విషయాన్ని గుర్తు చేయాల్సిందే. వినకపోయినా గుర్తు చేయాల్సిందే. కాబట్టి ఈ విషయాలు గమనించండి. తల్లులారా, అమ్మలారా, ఈ విషయాలు మనం మర్చిపో. దేవుడు నీ గర్భం తెరిచాడంటే నువ్వు ధన్యురాలవు. దేవునికి స్తోత్రాలు. మరిముగా అంటారు ఒక పాట, నన్ను ఎన్నుకున్న నా దేవునికి స్తోత్రం, నా ఆత్మ కడవరకు నా ప్రభువుకే అంకితం. ఆయన పాడుతూ, ప్రభుని కటాక్షము నాపై ఉన్నది, తరతరాలుగా నన్ను ధన్యురాలందురు. ఎందుకని ధన్యురాలంటారని? యేసు ప్రభు వారు స్వార్థ చేస్తుంటే ఆయన్ని చూసి నీకు స్థాన్యములు ఇచ్చిన తల్లి ఎంత ధన్యమైనది అని చెప్పేసి ప్రజలు ఆయన తల్లిని పొగిడారు. దేవునికి స్తోత్రం. అయ్యా, పాలు పొందిన పాలు తాగినటువంటి తల్లి ఎంత ధన్యమైనటువంటిది నాయనా అని ప్రజలు ఆమెను కొనియాడారు. ఈ రోజున ఒక తల్లిగా నిన్ను సమాజం కొనియాడాలి. ఆమె పని చెయ్యకుండా ఏమి చేయదు? భోజనము చేయదు. ఎవరు ఈ తల్లి? ఈ తల్లి నా తల్లి. దేవునికి స్తోత్రం. ఈ విధంగా తల్లులు ఉండాలి. ఎందుకంటే ఆమెని పెద్దగా ఆమె పిల్లలు ఏమంటారు? ఈమె ధన్యురాలు. ఏ సహోదరి సహోదరులారా, ఈ రోజుల్లో కొత్తగా పిల్లలు కలిగిన వాళ్ళు పిల్లలు పెంచే ఓపిక లేదు, సహనం లేదు. కొంతమంది స్త్రీలైతే దే డోంట్ వాంట్ టు కన్సీవ్, పిల్లలు కనాలనే కోరిక లేదు. రెండు, ఒకటి అందము, రెండోది ఫ్యామిలీ సిచ్యువేషన్. అందము అంటే నా అందం పోతేమని పిల్లలు కనుగొంటున్నారు. రెండోది ఆర్థిక పరిస్థితి బాగలేదు కాబట్టి ఇంకోటి ఎందుకు అంటే చాలు మన పిల్లలు లేనివాడు కూడా. ఏది ఏమైనప్పటికీ దేవుని యొక్క వాక్యం ఏమి చెప్పిందంటే మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించమన్నాడు. అంటే నువ్వు పిల్లలు కనకపోవడం కూడా వాక్యానికి వ్యతిరేకమే. వాక్యానికి వ్యతిరేకం. దేవుడు నీకు సంతానం ఇస్తూ ఉన్నాడు, కనీసం ఒకనాడు కనాలి కదా. అంటే ఈ విషయాలు మనము గమనించాలి. కొన్ని సలహాలు చెప్తూ ఉంటాం. సలహా చెప్పించాలి, జాగ్రత్తగా చెప్పాలి. ఈ తరము చాలా భయంకరమైనటువంటి తరము. సామెతల గ్రంథం తీయండి. సామెతల గ్రంథము 30వ అధ్యాయం అండి. సామెతలు 30:11 వచనం చదువు. తమ తండ్రిని శపించు తల్లిని దీవించని తరము కలదు. ఇది ఒక కొత్త న్యూ జనరేషన్. ఏ జనరేషన్ ఇది? ఈ న్యూ జనరేషన్. ఎవరి జనరేషన్? మన జనరేషన్. దేవునికి స్తోత్రం. మనం ఏ జనరేషన్ లో ఉన్నాం? మనం ఏ జనరేషన్? ఈ జనరేషన్. ఈ జనరేషన్ మందేనండి. తమ తండ్రిని శపించు తల్లిని దీవించని తరము కలదు.
తండ్రిని శిక్షిస్తాడంట, తల్లిని దీవించాడంట. ఈ తరం తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాల్యము నుండి కడగబడని వారి తరము కలదు. తమ దృష్టికి తామే శుద్ధులు. ఇక నా అంత నీతిమంతుడు లేడన్న విధంగా ఉంటాడు. తమ మాల్యము నుండి కడగబడని వారి తరము కలదు అంటే వాళ్ళంతా అంటే ఇది వాళ్ళని వాళ్ళే హెచ్చించుకుంటారు. నా అంతగా చూసేవాళ్ళు లేరు అని 13వ వచనం. కన్నులు నెత్తికి వచ్చిన వారి తరము కలదు, వారి కనురెప్పలు ఎంత పైకెత్తబడి ఉన్నవి. ఏ తరమండి? కన్నులు నెత్తికి వచ్చేటువంటి తరం కలదంట. సో ఈ తరాలన్నీ కూడా మన పరమేనండి, మన తరమే. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంతకు ముందు ఒక స్టోరీ చెప్పే ఉంటాను మీకు. ఒక తండ్రి కొడుకు ఒక రెస్టారెంట్కి వెళ్ళారు. రెస్టారెంట్కి వెళ్తే కొడుకు మంచి ఉద్యోగం చేస్తున్నాడు. మా డాడీ సంతోష పెట్టాలని రెస్టారెంట్కి తీసుకువెళ్ళాడు. తీసుకువెళ్తే టేబుల్ మీద అన్ని పదార్థాలు పెట్టారు. డాడీకి డైనింగ్ టేబుల్ అంటే తెలియదు. ఊరిలో ఉన్న వాళ్ళకి కంచం చేతిలో పెట్టుకుంటున్నాం, కూర్చొని కింద కూర్చుని నేల మీద కూర్చుని ఏంటో తెలుసు. డైనింగ్ టేబుల్ సీట్ రెస్టారెంట్ మంచి హడావుడిగా ఉంటుంది. ఆయన తినడానికి నేను సరిగా తినలేకపోతున్నాడు. తింటుంటే చుట్టూ పడిపోతుంది. మూతికి అంత కాచి చెట్ల మీద అన్ని పడతా ఉంటే కొడుకు కోప్పడ్డా. అంటే నువ్వు ఇలా తిన్నావేంటి? నేను 5 స్టార్ రెస్టారెంట్ తీసుకొచ్చాను. కోప్పడకుండా ప్రేమతో ఆ డాడీని తీసుకెళ్ళి సింక్ దగ్గర తీసుకెళ్ళి మూతి కడిగి చేయి కడిగి బట్టల మీద పడి సైపడి కడిగి తీసుకొస్తే ఆ రెస్టారెంట్లో ఉన్న వాళ్ళందరూ లేచి చూస్తున్నారు. లేచి చూస్తున్నారు. చూసి వాళ్ళందరూ కూడా వచ్చి మీరు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటే అక్కడ కూర్చున్న వచ్చి ఒక అతను వచ్చారట. ఈ రోజు మాకు ఒక గొప్ప పాఠం నేర్పేవారా. దేవునికి స్తోత్రాలు. ఏంటి నేనేం నేర్పానండి? ఏంటంటే కొడుకంటే నీలాగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ విధంగా ఆ కొడుకు సిగ్గుపడలేదండి. కొడుకు పిల్లలు విన్నారా ఏంటి? చిన్నప్పుడు అమ్మా నాన్న మీకు గోరుముద్దలు పెట్టారు. వాళ్ళు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు ఎవరు పోషించారు వాడిని? పిల్లలు వాడిని పోషించాలి. వాళ్ళు అన్నం తెలియకపోతే అన్నం పెట్టాలి. ఆరోగ్యం బాగోకపోతే ఆరోగ్యం సరి చేయించాలి. ఈ విధంగా అంటే మన తల్లిదండ్రులు చదువుకోలేదు అని చెప్పేసి వాళ్ళని అనామకులుగా చూడకూడదు. దేవుడు ఇచ్చేటువంటి తల్లిదండ్రులు, ఆ తల్లిదండ్రులు లేకపోతే మనం చదువుకునే వాళ్ళం కాదు. ఆ తల్లిదండ్రులు చేసే త్యాగము ఈ రోజున మనం అనుభవిస్తున్నటువంటి సుఖము, ఆనందము, ఐశ్వర్యము ఇవన్నీ కూడా కేవలం తల్లిదండ్రులు చేసేటువంటి సాక్రిఫైస్. వాళ్ళు జన్మనిచ్చారు కాబట్టి చాలా మంది అనుకుంటారు నా స్వయం కృషి. కరెక్టే, నీ స్వయం కృషి. కానీ నువ్వు పిండముగా ఉన్నప్పుడు నీ తల్లి కనుక నిన్ను గర్భచేరణ చేసేస్తే నువ్వు ఎక్కడుండే వాడివి? ఫస్ట్ మొదలు చేసే సాక్రిఫైస్. నేను మహిళేంద్ర బాబు నాకెందుకు ఈ పిండం అని తీసేస్తే గొడవ వదులుతుంది. ఈ రోజు వీడు నా స్వయం కృషి అంటారు. తల్లి నువ్వు కావాలని 9 నెలల గర్భంలో మోసింది కాబట్టి ఇది నీ స్వయం కృషి కాదు. తల్లి జన్మనిచ్చింది కాబట్టి, నీకు జీవం ఉంది కాబట్టి, చదివించింది కాబట్టి ఈ రోజున నీ అంతతో నిలబడ్డావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది తల్లిదండ్రులు చేసేటువంటి త్యాగం. కాబట్టి ఈ మాతృ దినోత్సవ దినమున ప్రతి ఒక్క బిడ్డ కూడా ప్రతి ఒక్క తల్లిని గౌరవించాలి, ప్రతి ఒక్క స్త్రీని గౌరవించాలి. పెద్దలను తల్లులాగా చూడాలి, చిన్నవారిని చెల్లెలులాగా చూడాలి, నీకంటే పెద్దవారిని అక్కల్లాగా చూడాలి. అప్పుడు ప్రపంచములో ఏముంటుందంటే ప్రేమ ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రేమించలేదని వాడు మరణం చేయడు. వెంటాడి కత్తిపోట్లాడి ముక్కలు స్టోరీ చదువుతుంటే చాలా భయంకరంగా ఉంది. భార్య వేరే రిలేషన్షిప్ పెట్టుకుని, పిల్లలున్నారు వేరే వాళ్ళతో రిలేషన్షిప్ పెట్టుకొని భర్తను ముక్కలుగా చేసి డ్రమ్ లో సిమెంట్ వేసేసి డ్రమ్ వేసేసి 6 నెలల తర్వాత ఇన్వెస్టిగేషన్ బయటకు వచ్చింది. ఒకడు భార్య మాట్లాడలేదు, అక్రమ సంబంధము పెట్టుకుని తన భార్యను ముక్కలుగా చేసి ఉడికించేసాడు.
తల్లిదండ్రులని చూడలేకపోతున్నానని చెప్పేసి వాడు తల్లిదండ్రులు తీసుకెళ్లి అడవిలో వదిలేశాడు. వృద్ధులైన తల్లి తీసుకెళ్లి అడవిలో వదిలేశాడు. ఒకడు వాళ్ళ తల్లిదండ్రులు బస్సు ఎక్కించి పంపించేసాడు. టికెట్ తీసి వాళ్ళు ఎక్కడ దిగుతారు అంటే వదిలేసారు. ఈ రోజుల్లో వాతావరణ పరిస్థితుల రీత్యా తల్లిదండ్రులకి మెమరీ లాస్ వచ్చేసారు. వాళ్ళు గుర్తుపట్టలేదు, జ్ఞాపకం తెచ్చుకోలేరు. ఎన్ని సమస్యలతో బాధపడుతున్నారు. కొన్నిసార్లు ఆరోగ్య మంచానికి అతుక్కుపోయి ఉంటారు, మంచంలో అన్ని చేస్తూ ఉంటారు. అయినా మన తల్లిదండ్రులు ఈ తరంలో మనం డిఫరెంట్ గా ఉండాలి. ఈ తరంలో తల్లిదండ్రులు ప్రేమించే వారిగా ఉండాలి, తల్లిదండ్రులు సంతోష పెట్టే వారిగా ఉండాలి, తల్లిదండ్రులు కళలు ఆనందం చూసేవారిగా మనం ఉండాలి. దేవుని అప్పుడే నిజమైన క్రైస్తవ భక్తి. దేవుడు నిన్ను ఇంకా ఆదరిస్తున్నాడు, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఒకరి తల్లి వారిని ఆదరించడం నేను ఆదరిస్తానంటే ఇది మామూలు విషయం కాదు. దేవుడిని ప్రేమిస్తున్నప్పుడు నువ్వు నీ జన్మించిన తల్లిదండ్రుల్ని ప్రేమించాలి. దేవుడిని ఆదరించినప్పుడు నువ్వు నీ జన్మించిన తల్లిదండ్రుల్ని ఆదరించాలి. నువ్వు దీర్ఘాయుష్మంతుడు వరకు నీ తల్లిని నీ తండ్రిని ఏం చేయాలి? సన్మానం చేయాలి. ఆనర్ యువర్ పేరెంట్స్. దేవుని స్తోత్రం. ముగింపులోకి వచ్చారు. సామెతల గ్రంథము 20వ అధ్యాయం 20వ వచనం ఏంటి చెప్పండి? తన తండ్రినైనను తల్లినైనను దూషించు వాని దీపము కారు చీకటిలో ఆరిపోవు. కాబట్టి రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్, లిసన్ టు యువర్ పేరెంట్స్, ఒబే యువర్ పేరెంట్స్. దేవుడు మరి వాక్యమైన బిడ్డల్ని ఈ రోజు మాత్రతో వినోదం జరుపుతున్న తల్లులందరినీ, చిన్నారి బిడ్డల్ని, తండ్రుల్ని, మన కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశ్రయించి కాపాడగాక. ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.